బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం. భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. హరి ఓం. 131వ పేజీలో మనం ఉన్నాము. తపో విద్యా చ విప్రస్య నిశ్రేయసకరం పరం తపసా కిల్బిషం హంతి విద్యయామృతమశ్నుతే. తపస్సు విద్య రెండు మోక్షమును కలిగిస్తాయి. మోక్షమును కలిగించేదానికి నిశ్రేయసకరం, నిశ్రేయ సకరం, నిశ్రేయస్సుని తపస్సు విద్య రెండు కూడా కలిగిస్తాయి. తపస్సు తపసా కిల్బిషం హంతి, తపస్సు పాపములను నశింపజేస్తారు. విద్యయా అమృతమశ్నుతే. జైల్లో నుంచి బయటపడల్లా అని అనుకున్నామని అనుకోండి, వానంతటి వాడు అనుకుంటే బయటపడతాడా? సరే, జైల్లో ఉన్నాడు, మరి ఎప్పుడు బయటపడతాడు? కొద్దిగా ముందుగా ఏమైనా వాళ్ళు గుర్తిస్తే విడిచిపెట్టచ్చు. అట్లా లేకపోతే వాడికి ఎంత టైం ఉందో అంత టైము జైల్లో ఉండి శిక్ష ఎక్కడమ్మ గారు? ఏడ శిక్ష? జైల్లో ఉండే వాళ్ళకి శిక్షలు ఉన్నాయా? ఏమిలా, ఆ కాంపౌండ్ గోడ లోపల ఉంటాడు అంతే. వాడికి కాంపౌండ్ గోడ లోపల ఉన్నాడు అంతకు తప్పించి వాడికి అదేమి శిక్ష ఏం కాదు. అది కాకపోతే ఏంటంటే భార్య ఉండదు, ఇంకా నీకు ఇల్లు అనేటువంటిది ఒకటి సపరేట్గా ఉండదు. అంతకు మించితే ఏముంది? హాయిగా వాడు ఉంటాడా? డ్రెస్సులు ఇస్తారా? వాడు పని చేసేది ఆడ పని చేయాలి, ఈడ పని చేయాలనా? భోజనం టయానికి పెడతారా? వారానికి ఒకసారి నాన్ వెజిటేరియన్ ఒకసారి రెండుసార్లు ఉంటాయా? పండగలు ఏంటో వస్తే స్పెషల్స్ ఉంటాయా? టీవీ ఉంటుందా? రిక్రియేషన్ క్లబ్ ఉంటుందా? అక్కడనే అన్నీ ఉంటాయా? ఇంకా వాళ్ళకి సంబంధించిన పోటీలు కూడా కొన్ని నిర్వహిస్తారా? ఇంకేంది? ఇంకేం కావాలి చెప్పండి? బాహ్య ప్రపంచంతో సంబంధం లేదంతే. బయట ప్రపంచంతో సంబంధం లేదు, అదొక్కటి తప్పించి మిగతా అంతా అన్నీ ఉంటాయి.
సంసారము సన్యాసం. సంసారము సన్యాసము. సంసారంలో నుంచి బయటపడితే సన్యాసం. ఈ సంసారంలో నుంచి బయటపడాలా అని అనుకుంటే కదా. సంసారంలో నుంచి బయటపడాలనుకుంటే కదా. సంసారమే బాగుంది, సంసారమే బాగుంది అని అనుకునే వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం? పోనీ సంసారం నుంచి బయట పడదాము అని అనుకుంటున్నాము అని అనుకోండి. బయట పడదాము అని అనుకుంటూ ఉంటే అది మీకు తెలియదు, మీకు ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సంసారంలో నుంచి బయటపడాలని మీరు అనుకోవట్లేదు. సంసారంలో నుంచి బయటపడాలని నేను అనుకుంటున్నా, సన్యాసం తీసుకోవాలని నేను అనుకుంటున్నా. అప్పుడు వచ్చే కష్టాలు ఎలా ఉంటాయనేటువంటిది అది మీకు తెలియదు. నాకు అడుగడుగున పెద్ద గండం అనిపిస్తూ ఉంది, పెద్ద గండం అనిపిస్తూ ఉంది. ఏ ఏ క్షణానికి ఏమేమి జరుగుతుంది అనేటువంటిది అది స్వామీజీతో ఈరోజు కూడా మాట్లాడినా, బాగానే ఉంది. స్వామీజీ ఇస్తామని అంటున్నారు, మధ్యలో కొన్ని బ్రేకులు పడుతున్నాయి. ఆ బ్రేకులన్నీ దాటుకొని వస్తే మళ్ళీ బ్రేకులు పెడితే ఎట్లా ఉంటుంది? జైల్లో నుంచి బయట వచ్చేస్తున్నాడు, ఆర్డర్స్ ఇష్యూ అయిపోయినాయి. ఆర్డర్స్ ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ ఏదో కొర్రి ఒకటి పెట్టి మన మళ్ళీ లోపలేస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుందండి? జైల్లో నుంచి బయట పడాలా అని అనుకోవడం మంచిదా? మంచిది కదా. మరి దానికి సహకరించాలి కదా. అది అంటే వెనకాల మనం సంపాదించి పెట్టుకునేది, వెనకాల సంపాదించి పెట్టుకున్నామే, అవి అడ్డుపడుతున్నాయి. పుణ్యప్రభావం తక్కువ ఉంది, పుణ్యప్రభావం తక్కువ ఉంది. ఏమయ్యా నీ ప్రారంధం ఎట్లా ఉంది అని అంటున్నారు వేరే వాళ్ళు. ఏమయ్యా నీ ప్రారంధం ఎట్లుంది అని వేరే వాళ్ళు అంటే ఎట్లా అనిపిస్తుంది? నాకుండే ప్రారంధం ఇంకా నాకుంది, నేను సంపాదించుకోండి, నా దగ్గర ఉండక ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. అదే చెప్పాను, నా ప్రారంధము నాది, మీ ప్రారంధం మీది. మీరు బాగా పుణ్యం చేసుకున్నారు, నేను పుణ్యం, ఇట్లా ఉంది పరిస్థితి. సరే, తపో విద్యాచ, తపస్సు విద్య. తపస్సు ఏం చేస్తుంది? కిల్బిషం హంతి, పాపాలను హరిస్తుంది. అంటే తపస్సు బాగా చేయాలి, తపస్సు బాగా చేయాలి. ఏం తపస్సు చేయాలి? చిన్న చిన్న విషయములో నుంచినే బయటపడాలంటేనే ఇంత కష్టం ఉంటే పెద్ద విషయంలో నుంచి బయటపడాలంటే అన్నింటికంటే పెద్ద రోగం ఏదని చెప్పారు? అన్నింటికంటే పెద్ద రోగం విన్నారు కదా మీరు, భవరోగం. భవరోగం అంటే అదే కదా సంసారం అంటే. సంసారం అంటే భవరోగం. అంటే చావు పుట్టుకల నుండి బయటపడుటయే నిజమైనటువంటి సంసారం నుంచి బయటపడుట.
చూడండి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు చావు పుట్టుక నాకు లేవు అనేది మనకు ఉండాలి. చావు పుట్టుక నాకు లేదు అని మనం అనుకుందాము అని అనుకోండి. ఏదైనా చిన్న సమస్యలు వచ్చినాయని అనుకోండి, ఏమవుతాం? ఆ సమస్యలకి లోబడిపోతామా లోబడిపోమా? లోబడిపోయినాము అంటే ఇంకప్పుడు ఏమర్థం? చావు పుట్టుకలు లేనివాడు లోబడతాడా? అవునప్పా, కరెక్టే, నేను కూడా కాదని చెప్పట్లేదు. ఇప్పుడు ఎందుకు లోబడినావు? మీరేమన్నారు? పరిస్థితులు వస్తే అవును, పరిస్థితుల ప్రభావం వలన వచ్చింది. పరిస్థితుల ప్రభావం వలన వస్తే లోబడిపోతే ఇప్పుడు మీకు మొన్న ఒకరోజు దీనిపైనే క్లాస్ ఒకటి చెప్పిన. ఇప్పుడు సంధ్యావందనం సాయంకాలం పూట చేయాలా అని చెప్పినాను. ఎందుకు చేయలేకపోతున్నారు అని కూడా చెప్పినాను, అవునా? ఇప్పుడు బురదలో ఉంటూ బురద అంటకుండా ఉండాలి అని అనుకుంటే అది ఎట్లుంటుంది? ఒకటి, బురదకు దూరంగా ఉండి బురదను తాకకుండా ఉండుట కోసం నేను ప్రయత్నం చేస్తాను అని అనుకుండేది ఎట్లా ఉంటుంది? రెండింటిలో రెండవ స్థితి కరెక్టే. ఇప్పుడు బురదకు దూరంగానే ఉంటాడు, బురదకు దూరంగా ఉంటాడు. కానీ కొన్ని పరిస్థితులు మీరు అన్నట్లుగా, ఇప్పుడు బయట వస్తాడని అనుకోండి, బయట ఏదో గొంతు ఉంటుంది, ఏదో నీళ్ళు ఏదో ఉంటుంది, వీడేమి దాంట్లో పడ్డు, కానీ బండిలోనే వాడు వస్తాడు, టక్కని ఎగురుతుంది, నీళ్ళు మీద పడుతుంది. అప్పుడు ఏం చేయాలా? దులుపుకొని వాష్ చేసుకోవాలి. అదే విధముగా అప్పుడు వికారం చెందుతాడా చెందడా? అది పాయింట్ ఇక్కడ. వికారము చెందుట అనేది ఉంది కదా, వికారము చెందకుండా ఉండుట, వికారము చెందకుండా ఉండుట అనేది, నువ్వు బురదకు దగ్గర లేకపోయినా, బురదకు దూరంగా ఉన్నా, బురద పడే పరిస్థితులు ప్రారబ్ధానుసారంగా ఉంటాయి. అప్పుడు బురద పడుతుంది. బురద పడితే జ్ఞానము కలిగిన వాడికి జ్ఞానము లేని వాడికి తేడా అక్కడే తెలిసేది. జ్ఞానం కలిగిన వాడికి జ్ఞానం లేని వాడికి తేడా అక్కడ తెలుస్తుంది. వికారము కలిగిందా లేదు, వికారము కలగలేదా, వికారము ఎందుకు కలగలేదు, అక్కడ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు వికారము కలగకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వికారము కలుగుతూ ఉన్నా
వికారము కలగనట్లుగా వ్యవహరిస్తారు. వికారం కలుగుతూ ఉంటుంది, కానీ వికారము కలగనట్లుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులు ఉండారే, ఈ పార్టీలో నుంచి వాన్ని సస్పెండ్ చేశారు. వీడు వెంటనే మాట్లాడు, ఓపికగా ఉంటాడు. ఎంత ఓపికగా ఉంటాడు తెలిసిన, లోపల కొత్త ఆడిపోతుంటాడు. లేదంటే సస్పెండ్ చేసినట్టు కథ వద్దు, మినిస్ట్రీ ఇవ్వాలని ఉంటుంది. వీడికి అన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు, ఇస్తారు అని దగ్గరగా వచ్చేసి ఉంటుంది. లాస్ట్ ఫైనల్ మూమెంట్లో అతనికి ఇవ్వలేదు, మినిస్ట్రీ ఇవ్వలేదు. ఎట్లా మాట్లాడతాడు తెలుసా? ఆవేశంతో మాట్లాడు. అప్పుడే ఆవేశంతో మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పెద్దవాళ్ళ యొక్క పైన హైకమాండ్ ఏది తీర్మానం చేస్తే దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఏమంటే ఈ మాట విన్నారా లేదా మీరు? లోపల అదే ఉందా? ఇప్పుడు పైకి చెప్పేదానికి ఎట్లా ఉందండి? ఎంత పైకి మాట్లాడే మాట ఎట్లుంది, లోపల ఉండేది ఎట్లుంది? ఇప్పుడు చూసేదానికి ఎట్లుంది? అది గంభీరంగా, దానికి వికారము చెందనట్లుగా ఉన్నాడా లేదా? చూడండి, నేను ఇప్పుడు బురద పడిందా లేదా? బురద పడితే బురద పడిన దానికి వికారం చెందినట్లుగా ఉన్నాడా? కనిపించలేదు. లోపల అది ఒక వారం రోజులు 10 రోజులు పోతే మా కార్యకర్తలతో చర్చలు జరిపి వాళ్ళ అభిష్టానుసారంగా నడుచుకుంటాను. మళ్ళీ వచ్చే స్టేట్మెంట్, ఇప్పుడు వచ్చిన స్టేట్మెంట్కి అప్పుడు వచ్చే స్టేట్మెంట్కి తేడా ఎంత వచ్చింది అంటే ఏమి? లోపల ఉండేటువంటిది మళ్ళీ బయటపడుతూ ఉంది. అంటే ఎందుకు? చూడండి ఎట్లా ఉందో. ఇది అట్లా కాదు. ఇక్కడ సంసారంలో నుంచి బయటపడుట అంటే అట్లా కాదు. ఏమైనా జరగని వికారము చెందకుండా ఉండగలుగుట, అది ఎట్లా? వికారం చెందకుండా ఉండుట. జ్ఞానం కలిగితే వికారం చెందకుండా ఉంటారని అంటారు. జ్ఞానం కలిగితే వికారం చెందకుండా ఉండడానికి వాడేమన్నా మనిషి కాదా? మనసు లేదా? మనస్సు ఉండదా? చూడండి ఎట్లా ఉంటుందంటే, దీనికి కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే. సరే, దానికి ఎట్లా వస్తుందంటే, రుజువక్రాదికాభాసం అలాతస్పందితం తథా గ్రహణగ్రాహకాభాసం విజ్ఞానస్పందితం తథా. ఈ కారిక అక్కడ వస్తుంది. రుజువక్రాదికాభాసం అలాతస్పందితం తథా గ్రహణగ్రాహకాభాసం విజ్ఞానస్పందితం తథా. అంటే ఇప్పుడు ఫ్యాన్ వేసినాం, ఫ్యాన్ తిరుగుతుంది కదా. ఫ్యాన్ తిరుగుతుంటే మీకు ఏం కనిపిస్తుంది? ఒక సర్కిల్ కనిపిస్తుంది. సర్కిల్ ఉందా? మరి నీకు సర్కిల్ కనిపించిందిగా.
చలనము యొక్క ప్రభావము చేత ఆ స్పీడ్కి నీ కంటి దృష్టి దానిని కరెక్ట్గా గుర్తించలేదు. అందువలన ఏమవుతుంది, నీకు అది సర్కిల్ లాగా కనిపిస్తుంది, సర్కిల్ కనిపిస్తుంది. సినిమా వస్తూ ఉంది కదా, సినిమా వస్తూ ఉంటే సినిమా అక్కడ ఎట్లా వస్తూ ఉంది, ఇక్కడ రీల్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ రీల్ పోయినప్పుడు సెకండ్కి ఇన్ని ఫొటోస్ రావాలని ఉంటుంది. ఈ మధ్యలో వాట్సాప్లో కూడా ఒకటి వచ్చింది, దాన్ని నేను గ్రూప్లో కూడా షేర్ చేసి ఉంటాను. అంటే ఈ మధ్య కాదులే, అయిపోయింది, ఒక 2 నెలల పైన అయిపోయి ఉంటుంది. అతను ఒక బుక్ ఉంటుంది, దాన్ని ఇట్లా ఒకటొకటి పేజ్ తిప్పుతాడు, ఏమి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇట్లా బట్టి ఇట్లా తిప్పుతాడు, దాంట్లో ఒకే అమ్మాయి ఫోటో వేసి ఉంటాడు, నాట్యం వేసేటువంటి ఫోటో. దాన్ని స్పీడ్గా ఇట్లా తిప్పే లోపల ఏమవుతుందంటే అమ్మాయి నాట్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే నీ కంటి దృష్టి అక్కడ నీకు అలా 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 నీకు అనిపిస్తుంది. ఏ విధముగా నీకు ఇక్కడ ఇలా అనిపిస్తుందో అదే విధముగా విజ్ఞాన స్పందితం తదా. విజ్ఞానం అనేటువంటిది ఉందే, ఆ విజ్ఞానమే నీకిక్కడ బాధపడినట్లుగా ఉన్నది. వినిపించట్లేదా? విజ్ఞానమే నీకు అట్లా అనిపిస్తూ ఉంది, అది అనుభవంలోకి రావాల్సి వస్తుంది. ఇది నేను ఇప్పుడు చెప్పినాను చూడండి, ఇది మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కాదు, నిదానంగా వస్తుంది. అది వచ్చినప్పుడు చెప్తాం. అది ఇప్పుడు చెప్పినాను నేను. అదే అంటే నీ విజ్ఞానమే నీకు అలా అనిపిస్తున్నది. ఇప్పుడు మీరందరూ కూర్చొని ఉన్నారు, ఇక్కడంతా ఉన్నాయి కదా, ఇవంతా నీ విజ్ఞానమే నీకు అలా అనిపిస్తున్నది. ఏమన్నా అర్థమైందా? అర్థమైంటే సంతోషమే. నీ విజ్ఞానమే నీకు అలా అనిపిస్తున్నది. అక్కడ ఉన్నది యథార్థం ఒకటైతే నీకు అనిపిస్తున్నది ఇంకొకటి. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే సర్కిల్ నీకు కనిపించిందిగా, అట్లాగే ఇక్కడ కూడా ఆడున్నది ఒకటైతే ఇక్కడ అనిపిస్తున్నది ఒకటి. అది ఇప్పుడు బాధపడుట అనేది కూడా ఈ జ్ఞానికైనా అజ్ఞానికైనా బాధ అనేది వస్తుంది. వచ్చినప్పుడు అజ్ఞానం ఏం చేస్తాడంటే బాధకు లోబడిపోతాడు. విజ్ఞానం ఏం చేస్తాడంటే ఇది బాధ అనేటువంటిది కాదు, విజ్ఞానం యొక్క స్పందన అని స్పష్టంగా గుర్తించి నవ్వుకుంటాడంతే. అది సరే ఉండని, దాన్ని కొద్దిగా వారగా పెడదాం. ఇప్పుడు మళ్ళీ మనకు రావాలా, అది విద్య అనేటువంటి దానికి మనం అక్కడికి వచ్చినాం. సరే, మోక్షము అనేటువంటి టాపిక్ మనది. మోక్షం అది నిజమైనటువంటి మోక్షం స్థితి, అది సాయుజ్యం, దాన్ని కైవల్యం అంటారు. ఇప్పుడు చెప్పుకున్నామే మనం, వికారము చెందని స్థితి ఎందుకు కలిగింది, ఎట్లొచ్చిందనంటే ఇక్కడ ఉన్నది విజ్ఞానము మాత్రమే,
ఆ విజ్ఞానమే వీడికి ఇలా అనిపిస్తున్నది, అంతకు మించి ఇంక వేరే ఏమీ లేదు అనేది బాగా దృఢమై నిర్వికారంగా ఉండగలిగితే, ఇప్పుడు మనము చిదాత్మాహం, పరాత్మాహం, నిర్గుణోహం, పరాత్పరః, జీవన్ముక్తి యొక్క లక్షణాలు చదువుకుంటున్నాం కదా. ఆత్మమాత్రేణ యస్తిష్ఠేత్ సహ జీవన్ముక్త ఉచ్యతే. జీవన్ముక్తుడంటే చిదాత్మాహం, పరాత్మాహం, నిర్గుణోహం, పరాత్పరః. ఆత్మమాత్రేణ యస్తిష్ఠేత్ సహ జీవన్ముక్త ఉచ్యతే. అంటే వాడు ఇప్పుడు ఎట్లుంటాడంటే, ఇప్పుడు చెప్పాను చూడండి, విజ్ఞాన స్పందితం అని చెప్పాను కదా నేను. కేవలం విజ్ఞానం మాత్రమే ఉన్నది. ఇప్పుడు మీరందరూ ఇంత కనిపిస్తున్నారు కదా నాకే, మీరందరూ కనిపిస్తూ ఉండేది నిజమే, కానీ కనిపిస్తున్నటువంటిది విజ్ఞానము యొక్క ప్రభావమే, కానీ నిజముగా అక్కడ వేరే లేదు. దీనిపైన చర్చ లోతుకొద్దు. ఇప్పుడు మనకి చర్చ లోతుగా వద్దు, ఎందుకంటే లోతుగా పోవాలనంటే కొద్దిగా బాగా బుద్ధి పని చేయాల్సి వస్తుంది, పరిపక్వత చెందాల. అవును, బాధరూపంగా వికారము చెందిన విజ్ఞానము అని చెప్పచ్చు ఒకటి. రెండవది ఏం చెప్పచ్చునంటే బాధాజ్ఞానము అని చెప్పచ్చు ఒకటి. బాధాజ్ఞానం. ఇప్పుడు జ్ఞానము ఇదేమిటిది? బుక్ అనే జ్ఞానం. అంటే బుక్ ఉందా, బుక్ అనే జ్ఞానం ఉందా? బుక్ అనే జ్ఞానం ఉంది. దీన్ని గుర్తించి దీన్ని బుక్ అని మీరు అంటున్నారు. బుక్ అని మీరు అనలేదు, బుక్ జ్ఞానం ఉందే అది పలుకుతుంది బుక్ జ్ఞానం. అదేవిధంగానే దుఃఖ జ్ఞానం ఉందే కానీ దుఃఖం అనేది లేదు. దుఃఖం లేదు, దుఃఖ జ్ఞానమే ఉంది. దుఃఖ జ్ఞానమే నీకు దుఃఖం అనిపిస్తూ ఉంది. అదేవిధంగా సంసారం లేదు, సంసారం అని అనిపిస్తుంది. కొంచెం ఇబ్బందిగా ఉందా? విశదీకరంగా చెప్పడానికి నీకు కుదరదు. నేను అందే చెప్పిన, ఇంతసేపు అదే చెప్పుకొని వచ్చింది. మీకు చెప్పడానికి నాకు ఇప్పటి నుంచి కాదు, నా నుంచి కాదు ఇప్పుడు. ఎందుకంటే నాకు వేరే క్లాస్ కూడా ఉన్నది దీంట్లో వచ్చినా. ఇప్పుడు నీకు అంత సులభంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పలేను. అర్థమవుతుందిలే, నిదానంగా అర్థమవుతుంది. సరేలే, విషయము ఇంత డీప్గా ఉందని చెప్తున్నాను నేను ఇక్కడ. కైవల్యం ఎందుకంటే ఇక్కడ మనకు 4 రకములైనటువంటి మోక్ష విభాగములు ఉన్నవి. ఏంటివి 4 రకాలంటే సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము. నిన్న చెప్పుకున్నాం కదా, ముక్తికోపనిషత్తులో చూసి చెప్పుకున్నాం. ఇప్పుడు సాలోక్యము అని అంటే శరీరం విడిచిపెట్టిన తర్వాత వీడు ఆలోకమును పొందుట సాలోక్యము. ఆలోకము ఏమిటో వీళ్ళు ఇక్కడ యజ్ఞాలు, క్రతువులు, దానములు, ఇవి ఏంటంటే ఈ కర్మలన్నీ చేస్తుంటారు. ఈ కర్మలు చేసి ఉపాసన చేసి ఇవన్నీ చేసినప్పుడు
ఇదేమవుతుందంటే నీకు ఆ లోకమును కర్మ చేస్తే నీకు ఆ లోకం రాదు. కర్మ చేసి ఆ కర్మను నేను ఇందుకొరకు చేస్తున్నాననే భావనతో చేస్తే నీకు ఆ లోకం వస్తుంది, లేకపోతే రాదు. నేను ఇప్పుడు అందుకే చెప్తాను ఇది. ఇప్పుడు కర్మ చేస్తాడండి, యజ్ఞం చేస్తాడు. మీకు ఇక్కడ యజ్ఞం అని నేను చెప్తున్నాను, మీరు ఏమన్నా చేయండి. అది యజ్ఞం చేశారని అనుకోండి, యజ్ఞమని ఎందుకు చేస్తున్నావు? ఫలితాన్ని ఆశించేస్తున్నావు. ఏం ఫలితాన్ని ఆశిస్తున్నావు? ఏదో కోరుకుంటున్నావు. నువ్వు ఏది కోరుకుంటున్నావో దానికి సంబంధించిన యజ్ఞం చేస్తావు. యజ్ఞం అన్నింటికీ ఒకే యజ్ఞం కాదు. నువ్వు ఏది కోరుకుంటున్నావో దానికి సంబంధించిన యజ్ఞం నువ్వు చేస్తావు. అర్థమవుతుందా? సరే, ఊరికే యజ్ఞం చేస్తున్నాడు, వాడు అదే యజ్ఞం అనే చేస్తాడు. కానీ యజ్ఞం చేస్తున్నాడు కానీ కేవలం నామకే వాస్త చేస్తున్నాడు యజ్ఞం. కేవలం నామకే వాస్త యజ్ఞం చేస్తే వాడికి ఏదో శాస్త్రం విన్నాడని అనుకోండి, శాస్త్రం విని శాస్త్రం ప్రకారంగా ఏమన్నాడు? కోరకూడదని అన్నాడు కదా. కాబట్టి యజ్ఞం చేస్తాడు కానీ ఏమీ కోరకుండా చేస్తాడు. ఏమీ కోరకుండా చేసేటువంటి వాడు యజ్ఞమును సక్రమముగా చేస్తాడా? పాయింట్ అక్కడ వస్తుంది. వీడు చేయడు, ఇప్పుడు సక్రంగా చేయడు. వీడప్పుడు చేసేటివి కర్మ చేయడం అనేటువంటిది ఎట్లుంటుంది తెలిసిన? కర్మ యొక్క బలము కర్మలో చిక్కులుకునేటట్లుగానే చేస్తుంది. అది కర్మను చేయడం అనే, ఇప్పుడు యజ్ఞం చేసేదానికి పోతారని అనుకోండి. మీరు యజ్ఞం చేసేదానికి పోతే స్నానం చేస్తారు, బాగా పట్టు వస్త్రాలు ధరిస్తారు, చాలా బాగా రెడీ అవుతారు, బాగా వస్తారు, బాగా శుభ్రంగా ఉంటారు, భగవంతుని కోసం చేస్తున్నామని చేస్తారు. లోపలేమో మీకు కోరుకుంటుంది. కానీ ఆ యజ్ఞం ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ఏంటో కూడా మీకు తెలియదు. చూడండి, అప్పుడు ఈ యజ్ఞమును మాత్రము ఆడేదో పెద్దగా చేస్తున్నట్లుగా చేస్తూ ఉంటారు. యజ్ఞం చేస్తే ఏమంటే యజ్ఞం చేసేటప్పుడు కనీసం పంచె కండువ వేసుకుని యజ్ఞం చేయాలండి. పంచె కండువ కూడా లేకుండా యజ్ఞం చేస్తారంటే వాళ్ళని ఏమనాలా? ప్యాంట్ వేసుకొని వస్తే వాళ్ళని కూర్చోబెట్టి యజ్ఞం చేపిస్తారు. ఎట్లా ఉంటుంది? కనీసం దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలను ఇచ్చినారా? లేదు. కాబట్టి అక్కడ దాన్ని సక్రంగా చేయట్లేదు. పైగా ఏదో పెద్దగా చేస్తున్నామనేటువంటి భావన. చూడండి ఎట్లా ఉంటుందో. దాన్ని ఇంకా కొద్దిగా విమర్శిస్తూ వస్తే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి దాన్ని వారుగా పెట్టి విషయంలోకి వస్తాను. సరే, ఎవడో ఒకడు ఏం చేశాడంటే యజ్ఞమునే చేస్తున్నాడు, నాకు మోక్షం కావాలి అని చేస్తున్నాడు. వీడి భావనలో ఏముందంటే మోక్షం అంటే వైకుంఠమును పొందుట. వీడి భావనలో వైకుంఠమును పొందుట. అందుకే కదా 12 రోజులకి, చనిపోయిన 12 రోజులకి ఏం చేస్తారు? వైకుంఠ సమారాధన. చూడండి, అందుకని ఇప్పుడు వీడు వైకుంఠమును పొందాలని వీడు ఇప్పుడు ఈ యజ్ఞం చేస్తున్నాడు. వీడు చేసే కర్మను వైకుంఠం పొందాలని చేస్తూ ఉంటే ఆ కర్మను ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దాన్ని వీడియోలు తీపించడం, దాన్ని మేము ఇట్లా చేసినామని అనుకోవడం, దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం, ఇవన్నీ ఉంటాయా? అంటే అప్పుడు దృష్టిలో ఏముంది?
కానీ మళ్ళీ వీడు అనేది ఏమంటాడు, వైకుంఠ ప్రాప్తి కొరకు నేను చేస్తున్నాను అంటాడు. అట్లాంటి వాడికి వైకుంఠం వస్తుందా? ఆయన వైకుంఠంలో ఉండి ఆయన అంతా ఏమి ఊరికి గేట్ పాస్ ఇచ్చినట్లుగా ఈడండే వాళ్ళందరినీ మోసం చేసినట్లుగా ఆడ కూడా మోసం చేసి వెళ్ళిపోదామని అనుకుంటారు ఎవరన్నా. ఆయన అట్లా అంటాడు, వీళ్ళందరినీ ముంచేసేవాడు. కాబట్టి సరే ఉందామనుకోండి, వీడి దృష్టిలో నేను ఇట్లా చెప్తాను కాబట్టి నా ఉపన్యాసాలు ఎవరు వినరు పెద్దగా, ఎందుకంటే లోపాలను చూపిస్తాను నేను. ఇక్కడంతా చూపిస్తున్నది లోపాలనే కదా నేను చూపిస్తాను. అదే అట్లా కాకుండా మీరు ఇప్పుడు యజ్ఞం చేశారంటే మీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పినాం అనుకోండి, మీ అందరికి ఎట్లా అనిపిస్తుంది? వినేదానికి బాగా అనిపిస్తుంది, తీయగా ఉంటుంది. నీకు ఇప్పుడు వైకుంఠం చూడపా, ఇక్కడ ఏమన్నాం? సాలోక్యం అన్నామా? సాలోక్యం అనేటువంటిది ముక్తే ఉన్నా కదా? విను విను, నువ్వు అంటాండో మళ్ళీ వెనక్కి రావాలని నువ్వు అంటాండో. వైకుంఠముని విశ్వసించే వాళ్ళని అడుగు. సరే, నువ్వు విచారం చేసినావు, నువ్వు అంటాండవు, నీ మాటను మేము నమ్ముతామా? ఆ మాట మాట్లాడు, అది చెప్పు. నీకు ఇప్పుడు నువ్వు అది రావాలి కదా, నీకు విచారణలో నీకు దృఢపడాలి కదా. సాలోక్యం అనేటువంటిది సత్యం అవునా కాదా అనే మాట ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు వైకుంఠ ప్రాప్తి కావాలన్నా వద్దా? ఇప్పుడు సాలోక్యముక్తి, సాలోక్యం అంటే వైకుంఠలోకమును పొందుట. తర్వాత వైకుంఠ లోకాన్ని పొందుతారు కానీ విష్ణువు దగ్గరికి పోరు. మళ్ళీ ఇది ఇంకొకటి. తర్వాత సారూప్యము అని ఇంకొక ముక్తి. సారూప్యం అని అంటే విష్ణువు లాగానే ఉంటాడు ఇతను కూడా, విష్ణువులాగా ఆకారాన్ని పొందుతాడు కానీ విష్ణువు కాడు, అలాగే ఉంటాడు. జయ విజయులు ఇద్దరు ఉంటారు కదా ముందర, ఎట్లుంటారు చూసేదానికి? విష్ణువు లాగానే ఉంటారు చూడ్డానికి. సారూప్యము. ఇప్పుడు సారూప్యంగా ఉన్నప్పుడు ముందర వాళ్ళు చేస్తున్న పని ఏమే? గేట్ కీపర్స్. గేట్ కీపర్స్ ఎవరు మనకు? సెక్యూరిటీ గార్డ్స్. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే అది సారూప్యముక్తి. మాకు సారూప్యముక్తి కావాలి అని కోరుకుంటారు. ముద్రలు వేసుకోవడం, అందుకే ముద్రలు వేసుకుంటారు తెలుసా? శంఖము చక్రము వేసుకుంటారు. సారూప్యముక్తి. తర్వాత సామీప్యం. సామీప్యం అని అంటే విష్ణువు దగ్గరికి వెళుతారు. విష్ణువు దగ్గర చుట్టూ ఉంటారు. విష్ణువు దగ్గర ఇప్పుడు మాట్లాడవచ్చు విష్ణువు గారితో. వీళ్ళకు సాలోక్యానికి సారూప్యానికి ఉండేదే, వాళ్ళు ఎప్పుడు విష్ణువు దగ్గరికి పోయేదానికి లేదు, ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు వీళ్ళు ఎంపీలు ఉంటారు. ఎంపీలందరూ డైరెక్ట్గా పిఎం దగ్గరికి వెళ్ళిపోతారా? మినిస్టర్లు దానికి ఒక అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తారు. మినిస్టర్లకు వెంటనే అపాయింట్మెంట్ వస్తుంది, కానీ వీళ్లకు ఎంపీలకి అంత తొందరగా రాదు. చూసారా? మినిస్టర్లు కూడా ఎంపీలే, కానీ మినిస్టర్ కదా అతను. ఆయన పదవి వేరే. అదేవిధంగానే సాలోక్యముక్తి వేరే, సారూప్యముక్తి వేరే, సామీప్యముక్తి వేరే. ఆ మినిస్టర్లో కూడా హోమ్ మినిస్టర్ చూడు ఎట్లా ఉందో, దాంట్లో మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా?
ఆ విధంగా ఈ ముక్తిని గురించి చెప్పడం జరిగింది. సాలోక్యము, సారూప్యము, సామీప్యము అనే ముక్తులు అవి. ఇంకా మిగిలినది నాలుగవది సాయుజ్యము. సాయుజ్యం అనేది నేను ఫస్ట్లో చెప్పినానే, అది సాయుజ్యముక్తి. సాయుజ్యముక్తికి వెళ్ళిన వాడు తిరిగి రాడు. అమ్మయ్య, కొద్దిగా కాబట్టి మనకిప్పుడేం కావాలా? ఏది కావాలా? సాయుజ్యముక్తి కావాలి. అట్లాగని వీటన్నింటినీ వద్దందామా? దాన్ని చూసి కూడా మనం చలించకుండా ఉండాల. దానికి శివానందలహరి అనే, ఎప్పుడన్నా విన్నారా? శివానందలహరిలో ఆచార్యులు వారు ఒకటి చెప్తున్నాడు. శివుని గురించి ప్రార్థిస్తూ, పరమశివ నిన్ను భక్తితో పూజించునప్పుడు సారూప్యమబ్బు నాకు, పరమేశ్వర శర్వ భవ అంచు కీర్తించునప్పుడు సామీప్యమబ్బు నాకు, శివ నీదు భక్తులంజేరి సంభాషించునప్పుడు సాలోక్యమబ్బు నాకు. అర్థమవుతుందా? తెలియదు కదా. అభవ ఈ సచరాచరాత్మక దేహంబు ధ్యానింప సాయుజ్యమబ్బు నాకు. ఇటు చతుర్విధమౌ ముక్తి ఇహమునందే ఆద్య మృత్యుంజయ లభ్యమయ్య నాకు, నే కృతార్థుండనైతిని నీదు కరుణన్ భక్తిపూర్వక నతులివే పార్వతీశ. పరం అనేది ఎక్కడుంది? పరం అనేది నీ బుద్ధితో ఆలోచన చేస్తే పరం అనేది ఒకటి ఉందని అనుకుంటున్నావు. పరం ఉందనేటువంటిది పరజ్ఞానం. సుఖజ్ఞానంలాగా పరజ్ఞానం అనేటువంటిది నీకు పరం అనేది ఒకటి ఉంది నీకు అనిపిస్తుంది, అంతే. విజ్ఞానం చేతనే అనిపిస్తూ ఉంది కానీ నిజముగా ఆ విజ్ఞానం కూడా ఏమిటి? విజ్ఞానమును కూడా నీకు ప్రకటింపజేస్తూ ఉండేటువంటి అంటే మీ వికారము చెందని జ్ఞానము నందు ఈ పరజ్ఞానం అనేటువంటిది వికారం కలిగింది. వికారము చెందని జ్ఞానమునందు దుఃఖం అనేటువంటి వికారం కలిగింది. ఈ జ్ఞానం అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంది, మధ్యలో దుఃఖమని సుఖమని ఇవన్నీ వికారాలు చెందుతున్నాయి, కానీ జ్ఞానం మాత్రం కాన్స్టెంట్గా అలాగే ఉంది. అలా కాన్స్టెంట్గా ఏదైతే ఉందో అది కైవల్యం. అది కరెక్టేనా? సరే. సారూప్యం తవ పూజనే శివ మహాదేవ ఇతి సంకీర్తనే సామీప్యం, శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం, సచరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. అంటే భగవద్భావన మనకు వచ్చిందని అనుకోండి. భగవద్భావన ఇక్కడ ఏమంటున్నాడు? సారూప్యం. ఇప్పుడు భగవద్భావన రావాలంటే నువ్వు ఏటికి పోవాలా? మందు షాపులో కూర్చొని భగవద్భావన వస్తుందా? భగవద్భావన రావాలంటే నీ మనస్సులో భగవద్భావన కలిగే పరిస్థితుల దగ్గరికి పోవాలా. నువ్వు మందుల షాప్లో కూర్చున్నా లేదా మార్కెట్లో పోతున్నా ఎప్పుడైనా సరే నీకు ఆ భావనలో ఉండగలగడం అంటే అది పరిపక్వత చెందిన స్థితి.
పరిపక్వత చెంది ఉంటే నీకు అప్పుడు అది కలుగుతుంది. పరిపక్వత లేనప్పుడు అది కలగదు. మందు వాసన వస్తా అంటే వీడికి ఈ భావన ఎక్కడ ఉంటుంది? మందు అంటే పిచ్చి పట్టిండే వాడికి తేడా ఉందిగా. కాబట్టి ఆ భగవద్భావనారూపంగా నీ మనస్సు మారి ఆ భగవద్భావనలోకి పోవాలనంటే ఇప్పుడు దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగే ప్రదేశానికి వెళ్ళావు అనుకో. దైవ సంబంధాన్ని జరిగే ప్రదేశాలకు వెళితే ఇప్పుడు నువ్వు బయట ఉండేటువంటి భావం ఎక్కడ ఉంటుందా? అది సాలోక్యం. అది ఇప్పుడు ఏమిటి? సాలోక్యం అంటే భగవద్ లోకమును పొందినావు. అర్థమవుతుందండి? ఇప్పుడు సాలోక్యానికి పోయినావు. ఇప్పుడు వైకుంఠం ఏది? సాలోక్య వైకుంఠం ఏది? ఇదే. భగవత్ సంబంధమైన విషయాలను వినేదానికి వెళ్ళినావు కాబట్టి అప్పుడు అదే సాలోక్యం. తర్వాత సారూప్యము, భగవంతుణ్ణి సంబంధించి పూజ చేసుకుంటూ భగవద్భావనతో నువ్వు ఉన్నావు అని అనుకో. ఆ భావనలోకి వెళ్తున్నావుగా, అప్పుడు నువ్వు సారూప్యమును పొందుచున్నావు. సారూప్యమును పొందుచున్నావు. సాలోక్యమైంది, సారూప్యమైంది. ఇప్పుడు సామీప్యం, ఇంకా సామీప్యం కావాల. భగవంతుని తత్వాన్ని చెప్తున్నారు. భగవంతుని యొక్క తత్వాన్ని చెప్తూ ఉంటే నేను కూడా ఆ స్వరూపమే కదా, నేను కూడా ఆ స్వరూపమే కదా, ఎట్లా నేను ఆ స్వరూపము ఎట్లా కాదు అనేటువంటిది ఇక్కడ వచ్చేస్తుంది కదా. అప్పుడేమిటది? సామీప్యం, సామీప్యముక్తి. సాయుజ్యం అంటే ఆత్మస్వరూపము నేనే. అది స్పష్టమైపోతే అదే సాయుజ్యం, కైవల్యం, కైవల్యముక్తి. ఇది ఒరిజినల్. ఇంకా మిగతావన్నీ ఇది కరెక్ట్గా చెప్పడం అనేటువంటి దాని కొరకు మధ్యలో అవన్నింటిని ఏం చేశారు? చేసినారు. ఇలా చేసినప్పుడు దానికోసమని ఈ కర్మలు చేసుకుంటూ ఉంటారే కానీ ఆ కర్మను ఎందుకు చేస్తున్నారు అంటే అది కర్మయోగంగా కూడా చేయరు. కర్మను చేయాల్సిన దానికి కర్మయోగంగా చేయాలి. భగవద్భావన మనస్సులోకి రావడం కోసం గాను యోగంగా చేయాలి. అప్పుడు అది కర్మ కాదు, అది కర్మయోగం అవుతుంది. కర్మయోగంగా మారాలి. భక్తి యోగంగా మారాలి. జ్ఞానం జ్ఞానయోగంగా మారాలి. అప్పుడేమవుతాయి? ఇవన్నీ వచ్చి నిలిచిపోతాయి. సరేనండి, అర్థమైంది ఇది ఇక్కడ. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య ముక్తులని 4 రకాల ముక్తులు. ఈ ముక్తులను మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ రూపాన్ని పొందుటయే ఇక్కడ ఇప్పుడు ఇదంతా తెలుసుకున్నాం కదా. తెలుసుకున్నటయే విద్య. తెలుసుకున్నటయే విద్య. ఇంకా తెలుసుకోకపోతే నీకు ఇంకా అది ఏమవుతుంది? తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? నువ్వు అలా ఉండడం కోసం ప్రయత్నం చేస్తావు. మళ్ళీ ఇది తెలుసుకొని ఆడిపోయిన తర్వాత ఇంకోటి ఏదో చెప్పినాడంటే ఆయన అట్లా చెప్పినాడు, ఈయన ఎట్లా చెప్పినాడు అని అంటే మనశుద్ధి లేదు అని అర్థం. పొద్దున్నే చెప్పినాం దాని గురించి. పొద్దున్నే చెప్పినాం దానికి ఆ పరిపక్వత ఉంటేనే దాంట్లో నిలబడుతుంది. లేదంటే ఏ ఎండకు ఆ గొడగ. దాన్ని ఏమంటారు? రామభద్ర అని ఒక జాగాలు అంటాడు, వీరభద్ర అని ఒక జాగాలు అంటాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. అట్లా ఉంటే కుదరదు. కరెక్ట్గా తెలియాల, బుద్ధి నిశ్చయం కావాలా. సరేనా? సర్లే, ఇంకా ఎక్కువ చెప్పి మిమ్మల్ని మనస్సు కన్ఫ్యూజన్ లేకుండా చేయాలి. ఓకే. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సద్. ఓం